అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? 2025 సంవత్సరం మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, ఆ తదుపరి చూసినట్లయితే కనుక మనకి పునర్వసు రాములవారి నక్షత్రం, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా జనవరి మాసానికి వస్తుల్లోకి ఏం చేస్తారంటే కనుక మౌనంగా మన కర్తవ్యం దైవమాన్నికం అన్నట్టుగా ఉంటే ఈ కొత్త సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వ్యాపారం అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు, ఏదైనా సరే ఆదాయ వ్యయాలు బేరీజులు వేసుకుంటూ ఖర్చు పెట్టండి. ఒక తక్కడోటి పెట్టుకొని తూచుకుంటూ ఖర్చు పెట్టండి. ఏం పర్వాలేదు, మొహమాటం ఏం లేదు ఈ విషయంలో. ఎందుకంటే మనము ఇప్పుడు ఆదాయం ఏమో ఒక పావలా వస్తుంది, మన ఖర్చులు చూస్తే రూపాయన్నర ఉంటే ఎట్లా అంటే పావలా అంటే అర్థం కాకపోవచ్చు, 25 NP. మన ఖర్చులు చూస్తేనేమో 1.5 రూపీ ఉంటే ఎట్లా మరి? అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి జనవరి మాసంలో. జనవరి మాసం అంటేనే మనం చేతి నిండా అలా పట్టుకుని అలా విరజిమ్ముతాం కాబట్టి కాస్త ఆ విషయంలో ఉంటే కనుక బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ అవతలి వాళ్ళని మనం అడిగేటటువంటి స్థితిగతులు మనకి వద్దు. అందువల్ల టెన్షన్ పడకండి, టెన్షన్ తీసుకోకండి, బీపీలు పెంచుకోకండి, ప్రశాంతంగా ఉండండి. అది జనవరి మాసంలో. ఇంకా చూసినట్లయితే కనుక మాఘమాసం వస్తుల్లోకి ఏం చేస్తారంటే వీళ్ళు పెద్ద మనిషి పాత్ర వేసుకుంటారు, భుజం మీద కండువా వేసుకుని నేను పెద్ద మనిషిని అన్నట్టు. దాని వలన మీరు ఇరుకున పడతారు. అందుకని బీ కేర్ఫుల్. మాఘమాసంలో పెళ్లి సంబంధాల విషయం కానీ, ఏదైనా కొనడాలు అమ్మకాల విషయాల్లో కానీ, మధ్యలో సంతకాలు పెట్టడాలు, ఒప్పందాల మీద నేను హామీ అలాంటివి ఏం చెప్పబాకండి దయచేసి. అది వద్దు మనకి, ఓకేనా? దాని తర్వాత చూసినట్లయితే కనుక కాస్తంత పట్టుదలతోటే ముందుకు వెళ్ళాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కొంచెం కార్యాల మీద మీ సొంత కార్యాల మీద, మీరు చేసేటటువంటి వృత్తుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, సినీ టీవీ కళాకారులు అయితే వాళ్ళు చేసేటటువంటి ఆ పాత్రల మీద మంచి డెడికేషన్ పెట్టినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక చిన్నగా మనకి ఏదైనా కలిసి వస్తుంది అనుకోండి, మరి ఎక్కువ ఆనందపడిపోయి 10 మందికి షేర్ చేయకుండా కాస్త గుప్పుడు మూసినట్టుగా ఉండండి. అద్భుతంగా మీరు ముందుకు పడతారు. ఎందుకంటే దిష్టి నరఘోష అనేది ఉంటుంది. అందువల్ల దాని వైపు చూడకండి, ఎవరికి చెప్పబాకండి. ఎందుకు ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతవరకు అవసరం అంతవరకు ఏం పర్వాలేదంటే వీళ్ళు మీరు 10 రూపాయలు అక్కడ పెడితే 100 రూపాయలు ఖర్చు తీసుకొస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇక ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి వాహనాలు విషయంలో కొంచెం అవరోధాలు ఉండేటటువంటి అవకాశం కనపడుతోంది. నడిపేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణంలో కొంచెం అది మిస్యూజ్ జరగడం కానీ. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క స్వయం నిర్ణయాలే మీకు కలిసి వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. పై అధికారులు ఏదైనా పని అప్పు చెప్తారు, మనవాడే కదా అని మన పక్క సాటి ఉద్యోగికి చెప్పారనుకోండి, అతను చేయకుండా నాకు అప్పచెప్పాడు అని ఇంకొంచెం మసాలా కారాలు చల్లి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మనం ఏంటంటే బదనాం అవుతాం. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ మాసంలో మే నెలకు వస్తుల్లో కూడా కొంచెం గొడవ అంటే వాగ్వివాదాలకి, ఇది కాదు నాకు తెలుసు అని వాదనలకు వెళ్తే కనుక మనం మరలా మధ్యలో చిక్కుపోతాము. వాదనలకి పోకండి. తర్వాత ఏంటంటే కనుక వివాహాది శుభకార్యాలు చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు అవటం లేదు? వాళ్ళింట్లో టక్కన కుదిరిపోయింది, వీళ్ళింట్లో అయిపోయింది, నిన్నగాక మొన్న పుట్టిన అమ్మాయికి అప్పుడే కుదిరిపోయింది, మన పిల్లకి కుదరట్లా, మన పిల్లాడికి కుదరట్లా, అలాంటి టెన్షన్స్ తీసుకుంటారు. మీరు చాలా పట్టుదలగా ఉండి చాలా కరెక్ట్గా మాట్లాడుకుని వెళ్ళినట్లయితే వివాహాది శుభకార్యాలు మే నెలలో కుదురుతాయి. గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక కుటుంబంలో మాత్రం అండి ఆప్యాయతలు ఎక్సలెంట్గా ఉంటాయండి. మీ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా ఏకవాక్య పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం అన్నదమ్ములు మీకు కుటుంబంలో మీరు పంచుకునేటటువంటి కార్యక్రమాలు కనపడుతున్నాయి. అంటే ఆస్తుల విషయం, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా జరిగే విషయాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాలు ఓకే, పర్వాలేదు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక నూతన వ్యాపారాలు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ప్రారంభించే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులారా ఇప్పటి నుంచే ప్లాన్ చేసేసుకోండి. ఆ తర్వాత సెప్టెంబర్కి వస్తుల్లోకి పోటీ పరీక్షలు ఎవరైతే రాశారో విద్యార్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఆర్థికంగా కొంచెం ముందు చూపుతో ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతుంది. అక్టోబర్ నెలలో కాచుకోండి, మీ పిల్లలకు ఉద్యోగం ఖాయం. నవంబర్ వస్తుల్లోకి చూసినట్లయితే కనుక వివాహం కుదరడమే కాదు,
వృత్తి ఉద్యోగాలందును కూడా మీరు ముందడుగు వేస్తారు. అంటే మెప్పు అంటే కీర్తి, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి. డిసెంబర్కి వస్తుల్లోకి నాకు చేస్తానని చెప్పావు, నువ్వు ఎందుకు చేయలా? నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట నిలబెట్టుకోవాలా? అలాంటి విమర్శలు కనపడుతున్నాయి. ముందు అందరికీ సంతోషంగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాటలు ఇచ్చేయకండి, జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఓకేనా? తర్వాత శుభకార్యాలు కుదిరిన శుభకార్యాలని పూర్తి చేయడానికి కొంచెం ఎక్కడొక్కడ మనము రుణ తీసుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. డిసెంబర్ మాసం వస్తువులకి పెళ్లి చేస్తున్నాం, ఏముంది కొద్దో గొప్ప సర్దుకుంటాం అని అనుకొని ముందుకెళ్ళండి, కానీ అధైర్యపడకండి. వివాహాలు చేయగలుగుతున్నాం అంతే. కొత్త సంవత్సరంలో వస్తువుల్లోకి మీ ఇంట్లో పెళ్ళి అయిపోతుంది, ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. మిథున రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటమ్మా? మిథున రాశి వారు పాటించాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ స్తోత్రం రోజు చదువుకోవాలి. 9 సార్లు కనీసం శనివారం పూట వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకుని ఓం సం శనిచ్చరాయ నమః అనేటటువంటి నామాన్ని చేసుకుని వెనక్కి వచ్చేసినట్లయితే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామం వినడం ఈ సంవత్సరం అంతా చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత అప్పాలదండ హనుమంతుడికి వేస్తే ఇంకా పొంగిపోతాడు ఆయన మహానుభావుడు. ఆ శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఈ వారం మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటే ఒక నామం, అదేమిటంటే కనుక ఓం అంటే మనం ఏంటంటే ఆ ఓంకారాన్ని మీరు ప్రతిరోజు కూడా 21 టైమ్స్ చేసుకోవడం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాన్ని ఆరాధించండి, ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో. ఓంకారాన్ని తప్పనిసరిగా ఆరాధించండి. ఓం శ్రీ మాత్రే నమః. వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండండి భోజనం.